బ్లాక్ బస్టర్ హిట్. సినిమా తోపుంది, గొంతు పోయింది అరిసి అరిసి. రీమిక్స్ తోపుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎడిట్స్ బాగుంది, కట్అవుట్స్ అన్నవి తోపున్నాయి. అమ్మ నెక్స్ట్ లెవెల్, నిజం చెప్తున్నాను, అది చూస్తేనే అయిపోతారు. ఎప్పుడు లేదు నా ఆట ఆగిపోతే ఈడు నా ఆట మీద కొట్టి 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 లేపాడు. లేచా ఒరే ఓజీ ఎక్కడ ఉందా అన్న, లాస్ట్ లో కనెక్షన్ ఉందా అన్నాడు. అబ్బాబాబా ఏ సినిమా అన్న, పిచ్చి పిచ్చి సినిమాలో గుండె అయిపోయిన నా పేరే నాగరాజు, గుండె అయిపోయింది అది, మా ఊళ్ళో అయిపోయాడు. మా లాంటి వాళ్ళు చూడగా ఎలాంటి సినిమా సమాన కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మా లాంటి వాళ్ళు చూడగా నచ్చరు, చూడగా చూడగా నచ్చుతారు అంతే. ఓజీ కూడా అంతే, అర్థం చేసుకోవడం కొంచెం మెమొరీ వాడడం అంతే. సినిమా ఖాళీ తమన్ భయ్య, వితౌట్ తమన్ సినిమా తమనే అన్న, ఎలివేట్ లేదు ఏం లేదు, తమనే ఖాళీ తమన్ భయ్య. ఇక సినిమా చూసినోడు చెప్పాలి, ఇక ట్విస్ట్లు అంటే అన్ని ట్విస్ట్లే. ఆ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇంకా తమన్ భయ్య పర్ఫార్మెన్స్ అయితే పట్టు. చాలా అమేజింగ్ ఉన్నది, లవ్లీ. అసలు అసలు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, తమన్ చింపేసిండు. అమేజింగ్, అసలు అమేజింగ్. ప్రూవ్ చేసుకున్నాడు, బాగుంది, చాలా బాగుంది. ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఫుల్ ఫెస్టివల్, ఫుల్ సాటిస్ఫైడ్. Awesome. Because of that only it went to high. This movie. Yeah. Nice. Yeah, nice. But only Pawan Kalyan ji. Only Pawan Kalyan. Screen presence is awesome. Very, 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 very nice. Excellent. Yeah, excellent. Yeah, nice. Chapakalo dinga asalu. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. Obviously. గంభీరంగా పడితే ఎలా ఉంటది? సెంటర్ లో సంవత్సరం గ్యారంటీ ఆడు. ఇది మీరు అతిగా చెప్పడం కాదు, ఆయన ఫ్యాన్ గా చెప్పడం కాదు, అంత నచ్చింది నాకు సినిమా. న్యూట్రల్ ఫ్యాన్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కుర్చీలో మనల్ని ఉండనివ్వది, అంత బాగుంది, చాలా బాగుంది. అర్థం కాల విలనా ఇమ్రాన్ హాష్మి, కరెక్ట్ బ్యాలెన్స్. పవన్ కళ్యాణ్ కి మళ్ళీ అంత ఈక్వలెంట్ గా చేయగలిగినటువంటి ఇమ్రాన్ హాష్మి అనిపించాడు, ఇంకెవరు కాల. 2001 లో వచ్చింది నా ఖుషి, అప్పుడు 9th క్లాస్ నేను. బ్లాక్ బస్టర్ కొట్టిండు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత 2013 లో అత్తారింటి ధర వచ్చింది. ఉద్యోగానికి అప్పుడు జాయిన్ అయ్యా, బ్లాక్ బస్టర్ కొట్టిండు. మళ్ళీ 2025 అన్నప్పుడు ఓజీ బ్లాక్ బస్టర్ వైబ్స్. వేరే హీరోలకి, స్టార్ హీరోలకి, పెద్ద పెద్ద హీరోలకి, అత్యంత పెద్ద హీరోలకి ఇయర్ కి ఒక హిట్, 2 years కి హిట్ కావాలేమో. కళ్యాణ్ బాబుకి ఇయర్ కి 2 years కి హిట్ అక్కర్లేదు బ్రో. 12 ఏళ్ళకి ఒకటి, అంటే 12 ఏళ్ళకి పుష్కర కాలం ఒక హిట్ ఉంటే చాలు మాకు. అందుకే అతను ఓజీ అయ్యాడు. ఇప్పుడు మేమందరూ కూడా ఓజీస్. తమన్ తాండవం, సుజిత్ సంభవం, పవన్ కళ్యాణ్ గారి పూర్వ వైభోగం. 100 కోట్లు ఏమన్నారు, డే 1 ప్రీ సేల్స్ తో 100 కోట్ల నుంచి కౌంట్ స్టార్ట్ అయింది. ఓజీ ఈ రోజు మాకు వచ్చిన ఒక వైకుంఠం బ్రో. ఇది అంటే పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మాకు 2001లో ఖుషి వచ్చింది, 2013లో అత్తారింటి దారాజ్ వచ్చింది, ఇప్పుడు 2025 ఓజీ వస్తుంది. ఎలా ఉంటది మరి మీ విజ్ఞతకు వదిలేస్తాను నేను. ఎలా ఉంటది, మామూలుగా ఉండదు. ఇండస్ట్రీ రికార్డు, మన కలెక్షన్ చెప్పలేం. ఎందుకంటే మన పుష్ప కొట్టింది, దాని ముందు దేవరా కొట్టింది, ఇప్పుడు ఓజీ కొడుతుంది. మనకి ఇక్కడ పుష్ప కలెక్షన్ బీట్ చేస్తాండవు. ఇండియా వైడ్ నాకు తెలియదు, వరల్డ్ వైడ్ తెలియదు. ఎందుకంటే ఇది మొత్తం ప్యాన్ ఇండియా అన్నారు, కానీ ఇప్పుడు మరి హిందీ దొరకలేదు, తమిళ్ దొరకలేదు, కన్నడ దొరకలేదు. ఇప్పుడు ఓన్లీ దొరికింది తెలుగు దొరికింది. తెలుగు అయితే ఏపీడీజీలో మాత్రం కలెక్షన్ పెడుతుంది. అది కొట్టడానికి అయితే మళ్ళీ SS MB29 రావాలి. డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హిట్ కొట్టబోతున్నాడు. మరి హిట్ అయిపోయింది అన్న సినిమా. తెలియట్లేదా మీకు? వైబ్ చూస్తుంటే తెలియట్లేదా? సినిమా సూపర్ హిట్.
సూపర్ హిట్. ఇంటర్వెల్ ఏంటి ఈ రేపు మళ్ళీ సందేహం వస్తాను అప్పుడు మీరు రండి అదే క్వశ్చన్ చెప్తాను ఆన్సర్ నిజంగా. ఎందుకంటే ఇది అన్ని ఇప్పుడు ఏదో కలెక్షన్ల కోసం మాటల కోసం కాదన్నా. ఒకసారి మాకేంటంటే మాకు వచ్చిన మరి కళ్యాణ్ బాబు తర్వాత సినిమాలు తీస్తాడు తీయదు మాకు తెలియదు. తీస్తాడు నెక్స్ట్ టైం తీస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. బట్ మాకు దానికంటే ఇది ముఖ్యం. ఎందుకంటే ఇది మా అందరికి కావాల్సిన మరి ఇలాంటి ఒకసారి మీరు హైప్ మీరు చూసుంటారా చూడలేదు నాకు తెలియదు. అయితే నేను పుట్టి పెరిగిందంటే ఫస్ట్ టైం హైప్ చూడడం ఈ సినిమాని. గన్స్ అండ్ రోజెస్. థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎదిరిపోతుంది. అండ నడిచి వస్తాడు మ్యూజిక్ వస్తుంది అంతా సరిపోతుంది అవసరం లేదు అలా మొత్తం ఎలివేషన్స్ వాయిస్ పోయింది ఎర్రలాక ఎనర్జీ మొత్తం పోయింది. ఒక గంటలో ఆమె వస్తే పోతాం మొత్తం పోతాం. బాబులకే బాబు సినిమాలో ఒక్కడు కూడా కూర్చోలా ఏం సినిమా కాదు ఇంతవరకు ఇంత మంచి సినిమా తీసిండాడు. ప్రతి మూవీ ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంది. అండ్ ఇంకోటి ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు ఇంకా ముందు కూడా రాదు. మళ్ళీ బ్రేక్ చేయాలి అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబినేషన్. థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ తమన్. 3, 4 ట్విస్ట్లు ఉంటాయి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి భయ్య. ఎలివేషన్స్ కేజీఎఫ్ 2 అనుకున్నాం కానీ దాన్ని మించిపోయి ఉంది. ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటది. అందరు ఎంజాయ్, ఎవరైనా సరే లేడీస్ కానీ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరు ఎంజాయ్ చేసేలా ఉంది. తమన్ మ్యూజిక్ అదుర్స్ అదుర్స్ అందరూ ఏ క్యారెక్టర్ తీసుకున్నా సూపర్. అదిరిపోయింది సూపర్ గా ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వెయిటింగ్ ఫర్ దట్. ఎక్సలెంట్ అన్న మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎలివేషన్స్. ఏ హిస్టరీ అయినా ఎరేజ్ అయిపోతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏ హిస్టరీ అయినా ఎరేజ్ అయిపోతే ఓటుతోటే బొమ్మ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. ఎవరిని అడగండి ఈ షో కాదు నెక్స్ట్ షో అయినా సరే బొమ్మ దత్తరిల్లిపోయింది రాసి పెట్టుకుని ఓజీ 2 కూడా వస్తుంది. కారణాలు వస్తున్నాం ఏ హిస్టరీ అయిపోతుంది. నేను వచ్చే ముందే 6 గంటల సంతకం చేసి వచ్చాను. చచ్చిపోతే 4 గంటలు ఇచ్చాను. ఎంతమంది చచ్చిపోయారు చూడండి. లోపల ఎంతమంది చచ్చిపోయారు చూడండి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. పోలీస్ స్టేషన్ సీన్ సూపర్. తమన్ మీసాలు తిప్పుతారా సూపర్ ఉంది. అనుకున్న దానికంటే బాగా చేశాడు ఆయన. సూపర్ చేశాడు. ఎక్స్పెక్ట్ చేశాడు. సూపర్ సూపర్ హిట్. బాగుంది. సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మ్యూజిక్ అయితే తమన్ గుట్టిపడేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే ఇంకా అసలు నెవర్ బిఫోర్. ఇంకా అప్పుడెప్పుడో జానీ ఆ టైంలో చూసిన స్వాగ్ అది. అసలు ఆ స్వాగ్ కోసం వచ్చే సినిమా అద్భుతంగా ఉంది. బంపర్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత గ్యాంగ్స్టర్ గా ప్లే చేస్తారు. అది ఎలా ఉందంటారు? అసలు అదిరిపోయింది. అసలు అది ఆ స్వాగ్ గాను ఆ లుక్ గాను అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమా పడింది పవన్ కళ్యాణ్ కి. అసలు ఇంకా రేపు ఇంకా ఊచకోతాయి ఇంకా సినిమా అట్లుంది. చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? హిమేన్ రష్మి చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా సంపి కొట్టాడు తమన్ అయితే. సుజిత్ డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఏ విధంగా? స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అసలు నోవే బ్లాక్ బస్టర్ పడింది. అంటే సాహో తర్వాత ఇది చాలా బెస్ట్ ఫిల్మ్ అంటారా? సాహో చాలా బెటర్ ఉంది సినిమా. సాహో చాలా బెటర్ ఉంది. సాహో అక్కడికి లాగుతుంది కానీ ఇది చాలా బెటర్ ఉంది. ఉన్నాయండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తున్నానా, పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదన్న, ఆల్ ఓవర్ ఇండియాలో #1 క్యాండిడేట్ అయినా. ఎక్కడ పోయినా ఆయనకు ఫ్యాన్స్ ఉంటుంది అన్న. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ ఎక్కడ పోయినా ఫ్యాన్స్ ఉంటుంది ఆయనకు. #1 మూవీ అన్న ఇది. మంచి సినిమా వచ్చింది. తర్వాత అయ్యే సీఎం గిట్లా ఆంధ్రాకి సీఎం అయ్యే గిట్లా ఆయన పవన్ కళ్యాణ్ గారే.
ఇంకొకటి మాట చెప్తాను, మోదీ గారి దగ్గర అనేది ఎంత పేరు ఉంది అంటే అంత పేరు ఉంది అన్న. మొత్తం ఆంధ్రాలో ఏం చేసినా ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఉంటారని నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, లోపల కనీసం 1200 మంది ఉంటారు బ్రో. 1200 మంది ఆకలి తీర్చారు బ్రో. నాకు తెలిసి గబ్బర్ సింగ్ తర్వాత ఆకలి తీర్చింది ఈ సినిమా బ్రో. టెర్రరిక్ బ్లాక్ బస్టర్. ఇంకో టికెట్ చెప్పుకుంటారు ఈ సినిమా గురించి. సెకండ్ టైం మళ్ళీ వెళ్తున్నాం. ఈ సినిమాలో హైలైట్ ఏంటో తెలుసా? ఈ సినిమా లింకింగ్ విత్ సాహో, ప్రభాస్ సాహో లింక్ ఉంది. OG2 ఉంది. OG2 ఇంకా చాలా బాగుంటుంది. అన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ అడగన్నా. బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్లు, బి పాజిటివ్లు, ఏబి పాజిటివ్లు, ఓ పాజిటివ్లు ఏ ఉండవన్నా. మొత్తం వచ్చినాయి. మొబైల్ సిగ్నల్స్ 2Gలు, 3Gలు, 4Gలు, 5Gలు మొత్తం ఓసిఫైడ్. మొత్తం ఓసిలే. ప్రతి సీను అన్న. అసలు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో చెప్పేంత అర్హత మనకుందా అన్న? అసలు మొత్తం సుజిత్ తీసిన షార్ట్స్ గానీ, ఎలివేషన్స్ గానీ, మా పవర్ స్టార్ ని చూపించే స్టైల్ గానీ, వే ఆఫ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్. కాల్తో గన్ లోడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కి మెయిన్ స్ట్రెంత్ గన్ ఇచ్చాడు. పవర్ స్టార్ 1 man షో. ఇప్పుడు 100 కోట్లు షేర్ లేదు, 100 కోట్లు షేర్ లేదు, 100 కోట్లు షేర్ లేదు. ఆయన మానవ పాలిటిక్స్ చేసుకుంటుంటే అన్నారు ప్రీ అడ్వాన్స్ సేల్స్ తో ఓన్లీ డే 151 నుంచి స్టార్ట్ అన్న. 151 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది ఏంటంటే తమన్ తాండవం, సుజిత్ సంభవం, పవన్ కళ్యాణ్ గాని పూర్వ వైభవం, ప్రళయం. ఈ టవల్ ఒక 10 ఊపింది, ఇంకొక 10 ఊపితే. జై పవర్ స్టార్. రాజమౌళి సినిమాలో ఒక ఎలివేషన్ సీన్ ఉంటది, దానికే బద్దలు అవుతున్నాయి. అలాంటిది ఈ ఓజీ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ఎలివేషన్స్ అంటే అసలు చెప్పలేము. ఇది క్లైమాక్స్ స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ లాగా ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ సీన్లు బద్దలు అయిపోతుంటాయి, పగిలిపోతుంటాయి, తలలు లెగిసి పోతూనే ఉంటాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత బెస్ట్ క్యారెక్టర్ ఎవరికి ఇచ్చారు? అర్జున్ దాస్ బాగా చేశాడు. 12 years నుంచి వెయిట్ చేస్తున్న సక్సెస్. కళ్యాణ్ గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వెరీ ఎక్స్ట్రాడినరీ డిజైన్ చేశారన్న. సుకుమార్ గారి సినిమాలో ఉన్న ఎమోషన్, రాజమౌళి గారి సినిమాలో ఉన్న గ్రాండియర్ విజువల్స్ ప్లస్ విలనిజం, ఓకే, ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఉన్న హీరోయిజం ఎలివేషన్స్ అన్నీ కలిపి చక్కగా బ్లెండ్ చేసి తన కల్ట్ ఫ్యాన్. ఒకప్పుడు మాలాగే ఇలాగా రెడ్ బ్యాండ్ వైట్ బ్యాండ్స్ పవన్ కళ్యాణ్ కూడా సంజయ్ థియేటర్ బయట వచ్చిన సుజిత్ తెలుసు ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో, అలాగే TF ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో మొత్తం మంచిగా నీట్ గా చేసి సినిమాని బ్లాక్ బస్టర్ కాదన్న, ఓజిస్టర్ అంతే. ఎందుకంటే అప్పుడెప్పుడు మాకు 2001లో ఖుషి వచ్చిందన్న. మా చిన్నప్పుడు 9th క్లాస్ చదువుతున్నా నేను. తర్వాత 12 years తర్వాత అత్తారింటి దారి వచ్చింది. మళ్ళీ 12 years తర్వాత 2025 ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఇప్పుడు ఓజీ వచ్చింది. జనరల్ గా ఏ హీరోకైనా, స్టార్ హీరోకైనా, సూపర్ స్టార్లకైనా, పెద్ద స్టార్లకైనా, మెగా స్టార్లకైనా, ఇంకెవరి స్టార్లకైనా ఇండియన్లో ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో హిట్ కావాలి బ్లాక్ బస్టర్. మాకు అక్కర్లేదన్న, 12 ఏళ్ళు చాలు. మళ్ళీ 2037 అప్పుడు సరిపోద్ది. ఇది కంప్లీట్ గా చెప్పాలంటే యానిమల్ చూస్తుంటారు జనాలు, యానిమల్ చూసి పిచ్చెక్కుంటారు. ఇది యానిమల్ పార్క్, ఇది జురాసిక్ పార్క్ లాగా ఉంటది. యానిమల్ సినిమాలో యానిమల్ కి జురాసిక్ పార్క్ ఉంటే ఎలా ఉంటుందో ఓజీ సినిమాలో జురాసిక్ పార్క్ లాగా ఉంటది.